నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ఆర్బీఐ ప్రభుత్వం మధ్య 2-3 అంశాల్లో అభిప్రాయ భేదాలు ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్వయంగా ఒప్పుకున్నారు. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య కొరత, నిధుల సహకారం వంటి అంశాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయన్నారు. వీటిపై చర్చ జరగాలన్నంత మాత్రాన ఆర్బీఐను నాశనం చేయడం కాదని సమర్థించుకున్నారు. ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కేంద్ర ప్రభుత్వమే ప్రధాన వాటాదారన్న వాస్తవాన్ని విస్మరించలేమన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగానే ఆర్బీఐ విధానాలు ఉండాలన్నారు. ఆర్బీఐ కొత్త గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోనే నేడు తొలిసారి సమావేశమైన సెంట్రల్ బోర్డు గత సమావేశ నిర్ణయాల పురోగతిని సమీక్షించింది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ కేంద్రం మధ్య నెలకొన్న అభిప్రాయ భేదాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ప్రొఫెసర్ బి ఎర్రంరాజు గారు, ప్రముఖ ఆర్థికవేత్త; కె రామకోటేశ్వరరావు గారు, బ్యాంకింగ్ రంగ నిపుణులు, ఆర్థిక విశ్లేషకులు; డి పాపారావు గారు, ప్రముఖ ఆర్థికవేత్త, సామాజిక విశ్లేషకులు. ప్రొఫెసర్ ఎర్రంరాజు గారు, ఆర్బీఐతో ప్రభుత్వ భేదాభిప్రాయాలు నిజమేనని కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ అంగీకరించారు. అయితే చర్చ జరగాలన్నంత మాత్రాన ఆర్బీఐను నాశనం చేయడం కాదని కూడా చెప్పారు. మొత్తంగా చూసుకున్నప్పుడు జైట్లీ వ్యాఖ్యలను మీరెలా విశ్లేషిస్తారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని నిర్దేశించేటువంటి అధికారం మాకు సెక్షన్ 7లో ఉంది కాబట్టి మా నిర్దేశ సూత్రాల ప్రకారం మీరు నిర్వర్తించుకోండి వ్యవహారాలు అని చెప్పినప్పుడే ఈ మొత్తం కాంట్రవర్సీ అంతా బయటకు వచ్చింది. ఆ సెక్షన్ వాళ్ళు చెప్పకుండా ఈ సమస్యలను మనం చర్చించుకుందాము, పరిష్కరించుకుందాము అన్న పక్షంలో అటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, ఇటు కేంద్ర ప్రభుత్వానికి కానీ, లేకపోతే ఆర్థిక విశ్లేషకులకు కానీ ఎటువంటి భేదాభిప్రాయం ఉండేది కాదు. ఎప్పుడైతే మాకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్లో సెక్షన్ 7లో, సెక్షన్ 7A మాకు విస్తృత అధికారాలు, రిజర్వ్ బ్యాంక్ని శాసించే అధికారాలు ఉన్నాయి. ఆ అధికార ప్రకారం మిమ్మల్ని ఈ పీసీఏ అంటే ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్లో సవరణలు కోరుతున్నాము, లేదా ఎంఎస్ఎంఈ లెండింగ్కి మీరు ఎక్కువ ఇవ్వమని కోరుతున్నాము, ఎన్బిఎఫ్సిస్కి మాకు ఇప్పటికప్పుడే స్తంభించే పరిస్థితి వచ్చింది ఐలాండ్ ఆఫ్ ఫెయిల్యూర్ వల్ల. దానివల్ల ఎన్బిఎఫ్సిస్ కూడా క్రెడిట్ ఆగిపోయిన పక్షంలో మనకు చాలా ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని మీరు సవరించాలి అని వాళ్ళు ఈ 3 విషయాలపైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని వాళ్ళు నిర్దేశించడం జరిగింది. అది ఏంటి, సెక్షన్ మొట్టమొదటి కొన్ని చర్చలు జరిగాయి. చర్చలు జరిగినప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏమన్నారంటే, ఇవి కొన్ని క్రమశిక్షణ కోసం మేము ఏర్పరిచినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో మేము వాటిని సడలించడం కష్టం, మిగతా విషయాలు మనం చర్చించుకుని మేము సామరస్యంగా పరిష్కరించుకోవచ్చు అని చెప్పారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు. అయితే ఏంటంటే అది ఆమోదయోగ్యంగా కనిపించాల కేంద్ర ప్రభుత్వానికి. కేంద్ర ప్రభుత్వం ఏమందంటే, ప్రస్తుతం ఉండేటువంటి ఆర్థిక పరిస్థితి ప్రకారం క్రెడిట్ ఫ్లో అనేటువంటిది తగ్గిపోతూ వస్తుంది కాబట్టి, క్రెడిట్ ఫ్లో తగ్గిపోతే ఎకానమీ కుంటుపడుతుంది కాబట్టి మీరు ఈ ఆర్థిక వ్యవస్థని ముందరికి తీసుకెళ్ళాలి అంటే ప్రస్తుతం ఉండేటువంటి గ్రోత్ రేట్ ఏదైతే మనం 7.5% మనం అనుకున్నామో ఆ 7.5%కి కొంచెం తగ్గుతూ వస్తుంది కాబట్టి క్రెడిట్ని మీరు విస్తృతంగా జనరేట్ చేయడం కోసమని ఈ నియమ నిబంధనలు కొన్ని సడలించాల్సిందే అని కొంచెం అధికారపూర్వకంగా వాళ్ళు పెత్తనం చెలాయిద్దాం అనేటువంటి ధోరణిలో కేంద్ర ప్రభుత్వం రావడం వల్ల దిగ్బంధం వచ్చింది. కానీ లేకపోతే వచ్చేటువంటి పరిస్థితి కాదు. పూర్వం కూడా మనకి కేంద్ర ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారులు వచ్చి గవర్నర్లుగా పనిచేసినప్పటికీ కూడా వాళ్ళకు కూడా కొన్ని భేదాభిప్రాయాలు కేంద్ర ప్రభుత్వాలతో అప్పుడప్పుడు వచ్చాయి, సర్ఫేస్ అవుతూ వచ్చాయి. కానీ వాళ్ళు ఎప్పుడు ఆ సందర్భాల్లో ఎప్పుడూ కూడా కేంద్ర ప్రభుత్వం పెత్తనం చెలాయించాలని చూడలే, వాళ్ళు ఒక పరిష్కారం చూసుకుందామని చూసాయి. కానీ ఎప్పుడైతే వీళ్ళు పెత్తనం చెలాయించాలని వీళ్ళు చూశారో అప్పుడే ఒక దిగ్బంధం ఏర్పడింది ఇక్కడ. అది సవరించడం అవసరం. దీనికి ప్రస్తుతం ఉండేటువంటి కొత్త గవర్నర్ గారు మొట్టమొదటి ఏం చేశారంటే ఒక డైలాగ్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ వాళ్ళని రిప్రజెంటేటివ్స్ని, కొంత పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళందరితో ముందు ఒక మొట్టమొదటి చర్చ చేపట్టారు. దేని మీద, ఏమిటేమిటి మీ సమస్యలు ఉన్నాయి, క్యాపిటల్గా ఏ సమస్య ఉంది, క్యాపిటల్ ఏమిటి, బాసెల్ నామ్స్ ఉన్నాయి. బాసెల్ నామ్స్ ఇవాళ కాదు 9% ఫిక్స్ చేసింది. బాసెల్ నామ్స్ ఫిక్స్ చేసేప్పుడే, ఎప్పుడైతే బాసెల్ 3 సెటప్ చేశారో అప్పుడే ఫిక్స్ చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాత గవర్నర్ సుబ్బారావు గారు ఉండే టైంలోనే, అంటే ఏమిటి, పటేల్ గారి ముందరే 9% ఫిక్స్ చేయడం జరిగింది. అంచేత వాటి మీద మీ సమస్యలు ఏంటి,
క్యాపిటల్ గురించి, తర్వాత క్రెడిట్ ఫ్లో ఏ రకంగా ముందరకు తీసుకెళ్తారు, తర్వాత ఎన్బిఎఫ్సిస్కి ఏ రకంగా అందిస్తారు, సమస్యలన్నీ కొంతవరకు చర్చించుకోవడం జరిగింది నిన్న. రామకోటేశ్వర గారు, ఆర్బీఐ స్వతంత్ర సంస్థ అయినప్పటికీ కూడా ప్రభుత్వ ఆర్థిక విధానాలకు తగిన విధంగానే వ్యవహరించాలని కూడా ఆర్బీఐకి సూచించారు జైట్లీ. అయితే ఆర్థిక విధాన నిర్ణయాలు కావచ్చు, అధికారాలపై ప్రభుత్వానికి ఆర్బీఐకి మధ్య ఎలాంటి సమన్వయం అవసరం అంటారు? ఇది నిర్దిష్టమైనటువంటి రూల్స్ అంటే ఉండవండి. మీకు ప్రపంచంలో చూసుకున్నా కూడా రకరకాల వ్యవస్థలు ఉన్నాయి. అదే కమ్యూనిస్ట్ దేశాల్లోకి వచ్చేసరికి, రష్యా చైనాల్లోకి వచ్చేసరికి టోటల్గా గవర్నమెంట్ చేతుల్లో నియంత్రణలో ఉంటుంది, స్వతంత్రత లేదు అసలు దానికి. అదే మీరు అమెరికాకు వచ్చేసరికి మనకన్నా స్వతంత్రత, ఫెడరల్ రిజర్వ్, అక్కడ గవర్నమెంట్తో సంబంధం లేకుండా కూడా ఎక్కువ నిర్ణయాలు తీసుకునేటువంటి వ్యవస్థ ఉంది. యాక్చువల్గా స్వతంత్రత ఉన్న బ్యాంక్ అంటే ఇవాళ యూరోప్ బ్యాంక్ చెప్పాలి. ఈసీబీ మాత్రం, ఎందుకంటే అది ఒక దేశానికి సంబంధించింది కాదు, ఒక ఒప్పందం ద్వారా ఆ బ్యాంకులు అన్ని దేశాలు కలిపి క్రియేట్ చేసుకున్నాయి. కాబట్టి అక్కడ అన్నిటికన్నా స్వతంత్రమైనటువంటి విధానం ఉంది. భారతదేశం ఏంటంటే వయా మీడియాగా ఉంది. అటు మరీ సెంట్రలైజ్డ్ ఎకానమీస్ కమ్యూనిస్ట్ దేశాల్లాగా లేదు, అదే టైంలో పూర్తి పాశ్చాత్య దేశాల్లాగా ఒక విధంగా పాశ్చాత్య దేశాల దగ్గరగా ఉంది, కానీ చట్టంలో ఆ విధంగా లేదు. చట్టంలో గవర్నమెంట్కు కొన్ని అధికారాలు ఉన్నాయి. సో ఈ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, ఇందాక అరుణ్ రాజు గారు చెప్పినట్టు, మొదటి నుంచి ఇప్పుడు ఆర్బీఐ క్రియేట్ అయిన కాడి నుంచి ఈ రోజు వరకు కూడా ఈ ఘర్షణ నడుస్తూనే ఉంది. ఇవాళ కొత్తగా వచ్చింది కాదు ఇది. ఎందుకంటే 1937లోనే మొట్టమొదటి ఆర్బీఐ గవర్నర్ రాజీనామా చేశాడు. మొట్టమొదటి స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంట్లో కూడా గవర్నర్ రిజైన్ చేశాడు. సో ఇది ఘర్షణ ఉంది. కాకపోతే ఏంటంటే దీన్ని బ్యాలెన్స్గా చేసుకొని, సమన్వయం చేసుకొని ఇద్దరూ కూడా మెచ్యూర్డ్గా బిహేవ్ చేయాలి తప్పితే తెగిందాక లాగకూడదు. జరిగింది ఇప్పుడు అది. ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ ప్రాబ్లం ఏంటంటే క్రెడిట్ ఆగిపోయింది. ఇవాళ ప్రజలకు వెళ్ళాల్సినటువంటి రుణ సదుపాయం, లేకపోతే పరిశ్రమలకు ఇవ్వాల్సిన రుణ సదుపాయం, కారణాలు ఏదైనా కావచ్చు, ఇవాళ పీసీఏ ద్వారా వచ్చినటువంటి నిబంధనలతోటి ఆల్మోస్ట్ ఇవాళ మీకు క్రెడిట్ అనేది క్రెడిట్ స్క్వీజ్ లాగా అయిపోయింది మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థలో. సో మీకు గ్రోత్కి అది పెద్ద అవరోధం అయిపోతూ ఉంది ఏది దీంట్లో. అందుకని దీన్ని వాళ్ళు ఒత్తిడి తీసుకొస్తున్నారు రిజర్వ్ బ్యాంక్ మీద. దాన్ని సరళీకరించాలనేది ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇది అన్ని చోట్ల జరుగుతుంది. ఏ రాజకీయ పార్టీలో సంబంధం లేదు. ఇది ఎవరు అధికారంలో ఉన్నా చేసే పనే ఇది. చిదంబరం ఉన్నప్పుడు రెండు గవర్నర్లతో ఇదే ప్రాబ్లం వచ్చింది, సమస్య వచ్చింది. అంతకుముందు ఉన్న గవర్నమెంట్తో కూడా యశ్వంత్ సిన్హా లాంటి కొంచెం బ్యాలెన్స్డ్ పర్సన్ కూడా ఆర్ఎన్ మల్హోత్రాతో ఇదే ప్రాబ్లం వచ్చింది. అరుణ్ జైట్లీ దాంట్లో టోటల్గా తీసిపారేయలేం. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు దే ఆర్ అకౌంటబుల్ టు ద పబ్లిక్. వాళ్ళని అకౌంటబుల్ కాదు, జవాబుదారితనం వాళ్ళది, ఎన్నికైనటువంటి వాళ్ళది. అదే టైంలో ఏంటి, మానిటరీ పాలసీకి స్వతంత్రత అనేది రిజర్వ్ బ్యాంక్కి ఉంది. అయితే భారతదేశంలో ఏంటంటే చట్టంలో ఒకటి ఉంది, జరుగుతుంది ఒకటి. రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ కాదు, ఇవాళ మొత్తం పరపతి విధానం మీద కూడా వాళ్ళకి చాలా రకరకాలు, ఇప్పుడు ఈవెన్ డిపాజిట్స్, బాండ్స్ అన్నింటిలో కూడా రిజర్వ్ బ్యాంకే కంట్రోల్లో ఉంది. యాక్చువల్గా మానిటరీ పాలసీ ఒకటే కాదనమాట, విస్తృత పనులు చేస్తూ ఉంది వాళ్ళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దాదాపు 10 లక్షల కోట్ల ఎన్పిఎస్ నిరర్ధక ఆస్తులు పెరిగిపోవటం వలన ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా ఏం జరిగింది, ఇప్పుడు ఉర్జిత్ పటేల్ ఒక విధంగా 2-3 మంచి పనులు చేశారండి. ఒకటి ఏంటంటే దాన్ని ఐఎస్బి ద్వారా రికవర్ చేయటంలో కొంతమేరకు సక్సెస్ అయ్యారు. పూర్తిగా కాకపోయినా కొంతమేరకు ఒక మంచి ఒరవడి మొదలుపెట్టారు. రెండోది, నీకు ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయడానికి ఇన్ఫ్లేషన్ బేస్డ్ మానిటరీ పాలసీ తీసుకొచ్చారు. మానిటరీ పాలసీ కమిటీ పెట్టి ఆయన ఒక్కడే డెసిషన్ తీసుకోకుండా 6గురిలో ఆయన ఒకడు, అంత తప్పితే మొత్తం ఇది కాకుండా ఒక ప్రజాస్వామ్య బద్ధీకరణ చేయగలిగాడు. ప్రతి వ్యక్తికి పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఇప్పుడు మనం వాళ్ళకన్నా కూడా ముందు ఇన్స్టిట్యూషన్స్ గురించి ఆలోచించినప్పుడు, ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారాల కోసం వెంపర్లాడుకునే బదులు ఒకరినొకరు సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలి. పాపారావు గారు, ఆర్బీఐకి ప్రభుత్వానికి మధ్య భేదాభిప్రాయాలు గతంలో లేనంతగా ఇప్పుడు మొత్తం కూడా బయటకు వచ్చాయి. ఎందుకు ఈ రకంగా జరిగింది? అదేవిధంగా ఆర్బీఐ వ్యవస్థను ప్రభుత్వం నాశనం చేస్తుందనే విమర్శలు, ఆర్బీఐ గవర్నర్ రాజీనామా, ఈ పరిణామాలన్నింటినీ కూడా ఎలా చూడాలంటారు? ఇక్కడ 2 మ్యాండేట్లు ఉన్నాయి. యాక్చువల్గా ప్రభుత్వం ఏంటంటే గ్రోత్ అనేది చూపించాలి దేశంలో, ప్రజలకు కానివ్వండి లేకపోతే వ్యవస్థలో కానివ్వండి, గ్రోత్ అనేది చూపించాలంటే ఆర్థిక వృద్ధి రేటు ఉండాలి బాగా. దానివల్ల ఏమవుతుందంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా ఉంటుంది. కాబట్టి గ్రోత్ చూపించి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసి తద్వారా ప్రజల మన్ననలు పొందే అవసరం ప్రభుత్వానికి ఉంటుంది. రెండో పక్క రిజర్వ్ బ్యాంక్ ఉన్న మ్యాండేట్ ఏంటంటే ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయాలి. ఈ రెండింటికి మధ్య వైరుధ్యమే ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి ఘర్షణలో ఒక కారణం ప్రధానమైంది.
ఈ రెండింటికి మధ్య వైరుధ్యం ఏంటంటే ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలంటే మీరు మనీ సర్క్యులేషన్ని చెక్ చేయాలి, కంట్రోల్ చేయాలి. మనీ సర్క్యులేషన్ పెరిగిన కొద్దీ, ద్రవ్య చలామణి పెరిగిన కొద్దీ ద్రవ్యోల్బణం పెరుగుద్ది. దాన్ని కంట్రోల్ చేయాలి. దాన్ని కంట్రోల్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్ళేది ఏంటంటే రకరకాలుగా మానిటరీ పాలసీస్ని, వడ్డీ రేట్లు పెంచడం. దీని గురించి కూడా చాలా కాలం పాటు రిజర్వ్ బ్యాంక్కి గవర్నమెంట్కి వివాదాలు అయినాయి. ఆ వడ్డీ రేట్లు పెంచుద్ది, అవి తగ్గించమని అడుగుతుంది ప్రభుత్వం. అవి తగ్గిస్తే కనుక వడ్డీ రేట్లు తగ్గినప్పుడు ఆటోమేటిక్గా గ్రోత్ అనేది, లెండింగ్ పెరుగుద్ది, గ్రోత్ పెరుగుద్ది అని. రెండో పక్క ప్రభుత్వానికి ఉన్నది ఏంటంటే చెప్పాను కదా, గ్రోత్ని చూపించడం. ఈ రెండింటి మధ్య వైరుధ్యం. అయితే రిజర్వ్ బ్యాంక్ ప్రధానంగా ఈ ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయటం అనే మ్యాండేట్ని ఎందుకు పెట్టుకుంది, అది కూడా ఒక క్వశ్చన్. ఎందుకు పెట్టుకుందంటే దాని ప్రధానమైన కారణం ఏంటంటే ఇది అంతర్జాతీయ ఫైనాన్స్ పెట్టుబడులను సాటిస్ఫై చేసే అవసరం ఒకటి ఉంది. ఆ క్రమంలో ఏమవుతుందంటే ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడం ద్వారా అది భారతదేశ ఫైనాన్స్ మార్కెట్లో, అంటే షేర్ మార్కెట్ల లాంటి చోట్ల పెట్టుబడులు పెట్టిన వాళ్ళని సంతృప్తి పరచాలి. ఎందుకంటే పెట్టుబడులు పెట్టిన వాళ్ళ పెట్టుబడుల విలువ కనుక పడిపోకుండా ఉండాలంటే ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉండకూడదు. ద్రవ్యోల్బణం కనుక ఎక్కువగా ఉంటే డబ్బు విలువ పడిపోయినప్పుడు వాళ్ళు పెట్టిన పెట్టుబడుల విలువ కూడా పడిపోద్ది. కాబట్టి మార్కెట్లో వాళ్ళకి వచ్చే లాభాల కంటే నష్టాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఇక్కడికి రారు. కాబట్టి ఈక్విటీ మార్కెట్లు బాగుండాలంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉండాలి వాళ్ళకి. అంటే వీళ్ళు ఎక్కడ జవాబుదారీతనం ఎవరికి ఇస్తుంది? యాక్చువల్గా ధరలు కంట్రోల్ చేయడానికి అని చెప్తుంటుంది పదే పదే. ద్రవ్యోల్బణాన్ని, వడ్డీ రేట్లు ఎక్కువ ఉంచడం, ద్రవ్యోల్బణం తక్కువగా ఉండటం, ధరలు కంట్రోల్ చేయడానికి అని చెప్తారు. కానీ అది మెయిన్ రీజన్ కాదు. ఇక్కడ ఏమవుతుందంటే ప్రభుత్వం దాన్ని ఈ మధ్య కాలంలో దాన్ని ఎక్కువ క్వశ్చన్ చేస్తుంది. సరే, ఈ ప్రభుత్వానికి స్వతంత్ర ఆర్థిక విధానాలు ఉండే దేశీయ స్వావలంబనని కోరుకున్నా అనేది వేరే ప్రశ్న. ఈ క్వశ్చన్ చేసి ఏంటంటే రిజర్వ్ బ్యాంకు ఆ వడ్డీ రేట్లు తగ్గించమని చిదంబరం గారి దగ్గర నుంచి వాళ్ళంతా అడుగుతూనే ఉన్నారు. వడ్డీ రేట్లు తగ్గించండి అని ఆయన అడిగారు, ఈయన. కాకపోతే వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి ప్రత్యేకమైన పరిస్థితి ఏంటంటే 4 సంవత్సరాలు ఇప్పుడు పరిపాలించారు. 4.5 సంవత్సరాల పైన ఇప్పటికి పరిపాలించిన క్రమంలో వీళ్ళు చేసుకున్న వినాశకరమైనటువంటి విధానాలు. డిమానిటైజేషన్ ఒకటి. ఆ డిమానిటైజేషన్ ఏం చేసింది? దీన్ని దేశంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని కూడా కుదించేసింది. వీళ్ళు అనుకున్నంతగా ఆదాయం రాకపోగా చాలా ఇబ్బందులు వచ్చినాయి రకరకాలుగా. అది రిజర్వ్ బ్యాంక్ కూడా ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఈ క్రమంలో ఓవరాల్గా ఏంటంటే దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలంటే గవర్నమెంట్కి ఫిస్కల్ డెఫిసిట్ అనేది కూడా తక్కువ ఉండటం అవసరం. ద్రవ్యలోటు తక్కువ ఉండాలి, డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టకూడదు, ఆదాయం వ్యయం సమానంగా ఉండాలి, వ్యయం ఎక్కువ కాకూడదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆ ఫిస్కల్ డెఫిసిట్ ఎక్కువ ఉండే పరిస్థితి వచ్చింది. ఈ చేసిన తప్పుల వల్ల ఆదాయం తగ్గి వ్యయం ఎక్కువ కనపడే పరిస్థితి వచ్చింది. పైగా ఇది ఎన్నికల సంవత్సరం, చివరి సంవత్సరానికి వచ్చారు. చివరి సంవత్సరానికి వచ్చిన తర్వాత ఖర్చు పెట్టకపోతే, ప్రజల అవసరాల కోసం వృద్ధిని చూపించకపోతే నిరుద్యోగం పెరుగుద్ది. కాబట్టి ఏంటంటే వృద్ధి రేటుని పెంచుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉంది. దాన్ని పెంచుకోవడం కోసం ఈరోజు రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉన్న డబ్బులు రిజర్వ్స్ ఉన్నాయి. ఏది 9.67 లక్షల కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బుల్లో నాకు వాటా ఇవ్వమంటుంది. ఎందుకంటే అవి ఖర్చు పెట్టి ఎన్నికల సంవత్సరంలో బయటపడాలి ప్రభుత్వం, ప్రజల్ని మెప్పించి. కాబట్టి ఇది గవర్నమెంట్కి ఉన్నది ఏంటంటే పొలిటికల్ క్వశ్చన్ అది. రెండో పక్క రిజర్వ్ బ్యాంక్ ఏమో బయట ఉన్నటువంటి లెండర్ని సాటిస్ఫై చేసే పరోక్షమైనటువంటి అవసరం దాని మీద. ఈ రెండింటి మధ్య ఉంది. ఈ రెండు విధానాల్లోనూ లోపం ఉంది. ప్రొఫెసర్ ఎర్రంరాజు గారు, బ్యాంకింగ్ వ్యవస్థను సరిదిద్దడంతో పాటు నోట్ల రద్దు, జీఎస్టీ తర్వాత సూక్ష్మ, చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమలు ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లు, సమస్యలు అన్నిటిని కూడా ఎదుర్కోవడంలో ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్ ముందున్నటువంటి సవాళ్ళు ఏమిటి? ఆర్బీఐ గవర్నర్కి ముఖ్యంగా ఏమిటంటే రిజర్వులు పరిరక్షించుకోవడం, వాటి మీద కన్నేసింది ప్రభుత్వం. అందుచేత వీటిల్లోంచి భాగం వాళ్ళకి పంచకుండా చూసుకోవాల్సిన బాధ్యత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది. ఎందుకు ఆ రిజర్వ్స్ ఉండాలి అంటే కేంద్ర బ్యాంక్ అన్నటువంటిది, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ది కంట్రీ అన్నటువంటిది ఏ రకంగా ఉండాలి అంటే ఎటువంటి అవాంతరం వచ్చినా కానీ ఎకానమీ కుదేలవకుండా ఉండేటువంటి పరిస్థితిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిరక్షించుకోవాల్సిన బాధ్యత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద ఉంది. అందుచేత రిజర్వ్స్ అనేటువంటివి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎంత మోపు చేసుకుని ఎంత సవ్యంగా ఉంచుకుంటే అంత మంచిది. ఎందుకంటే డివిడెండ్స్ వీళ్ళు ఎలాగా ప్రభుత్వానికి ఇస్తూనే ఉన్నారు. మామూలుగా వచ్చే కన్నా కూడా ఎక్కువ డివిడెండ్స్ ఈ కేంద్ర ప్రభుత్వానికి ఇస్తున్నారు. ఈ నిధుల్లోంచి కూడా వాళ్ళకి కావాలి అనుకునేటువంటి పరిస్థితి ఒకటి. ఇంకొక వాదన ఏముందంటే నిధులు ఒక ప్రపోర్షన్లో ఉంచుకోవాలి, కానీ బియాండ్ ది ప్రపోర్షన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంచుకోవాల్సిన అవసరం ఏముంది? అది ప్రభుత్వానికి ఇచ్చిన పక్షంలో ప్రభుత్వం వాటిని వేరే రకంగా వాటిని వినియోగించి, ఆర్థిక విధానానికి అనుగుణంగా వినియోగించి ముందరకు తీసుకెళ్తారనేటువంటి వాదన ఒకటి ఉంది. కానీ ఎంతవరకు విచక్షణతో వాళ్ళు వ్యవహరించి ప్రభుత్వం దాన్ని సవ్యంగా ఖర్చు పెడుతుంది అన్నటువంటిది, ముందర ఎన్నికలు పెట్టుకొని ఎంతవరకు పరిరక్షించుకుంటుంది అటువంటి నిధుల్ని అన్నటువంటిది ఒక ప్రశ్నార్థకమైనటువంటి విషయం. రెండో విషయం ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఈ చిన్న తరహా పరిశ్రమలందరికీ కూడా ఎప్పుడైతే ఫిబ్రవరి 2వ తారీఖు సర్క్యులర్ ఒకటి ఇచ్చిందో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆ సర్క్యులర్ ప్రకారం
వాళ్ళు ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ని వాళ్ళు స్ట్రింజెంట్ మెజర్స్ తోటి అడాప్ట్ చేయడం ఒకటి, ఈ డెట్ రీస్ట్రక్చరింగ్ అనేటువంటి నామ్స్ కూడా వాళ్ళు రివైజ్ చేయడం ఒకటి, తర్వాత థ్రెషోల్డ్ నామ్ అని ఒకటి ఉంటుంది. ఏమిటంటే 180 రోజుల తర్వాత ఎవరైనా కానీ ఒక్కరోజైనా సరే డిఫాల్ట్ అయిన పక్షంలో వాళ్ళకి మీరు వెంటనే వాళ్ళని రీస్ట్రక్చరింగ్ మోడ్లో పెట్టి వాళ్ళని తీసుకెళ్ళమని వచ్చింది. వాటిల్లో చాలా కాంప్లికేషన్స్ వచ్చాయి. అవి ఆ విధమైనటువంటి దానివల్ల ఏమైపోయిందంటే బ్యాంకులకి పరపతిని విస్తృతంగా ఇచ్చేటువంటి శక్తి కోల్పోయాయి కంప్లీట్గా. వాళ్ళు ఇంకా క్రెడిట్ ఆపు చేసేటువంటి పరిస్థితికి వచ్చేసాయి. అది చిన్న తరహా పరిశ్రమలకు కూడా అన్వయించేశారు. సర్క్యులర్లో క్లియర్గా చెప్పారు, ఈ సర్క్యులరు చిన్న తరహా పరిశ్రమలకి వర్తించదు అని. అయినప్పటికీ కూడా బ్యాంకులు ఏంటంటే మేము మోర్ లాయల్ దాన్ ది కింగ్ అన్న పరిస్థితిలో వీళ్ళు వెళ్ళి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పిందే కాదు అంతకన్నా ఎక్కువ చేస్తామని వీళ్ళు ఏం చేశారంటే ఎంఎస్ఎంఈస్ కూడా తగ్గించేశారు క్రెడిట్. ఈ రకమైనటువంటి పరిస్థితి నుంచి బయటపడాలి అంటే ఎంఎస్ఎంఈస్కి మీరు సపరేట్ విధానాన్ని మీరు రూపొందించి వాటికి విరివిగా పరపతి సౌకర్యాలు కలిగించేటువంటి పరిస్థితిని మీరు తీసుకురావాలి అని చెప్పారు. మ్యానుఫ్యాక్చరింగ్ రంగం ఎప్పుడైతే ఈ వెండార్ సపోర్టు ఎక్కడి నుంచే వస్తుంది, ఎంఎస్ఎంఈస్ నుంచి వెండార్ సపోర్ట్ వస్తుంది. ఎప్పుడైతే ఈ వెండార్ సపోర్ట్ తగ్గిపోయిందో కార్పొరేట్ సెక్టార్కి, అప్పుడు ఏమవుతుందంటే కార్పొరేట్ సెక్టార్ యొక్క ప్రొడక్టివిటీ కూడా తగ్గుతుంది. వీళ్ళందరికీ కూడా ఒక విధమైనటువంటి అనుబంధమైనటువంటి వ్యవస్థ మనది. ఈ వ్యవస్థని మీరు పునరుద్ధరించాలి అంటే విరివిగా మీరు ఎంఎస్ఎంఈ సెక్టార్కి ఇవ్వడానికి తగినటువంటి విధానాన్ని రూపొందించాలి. దానికి థ్రెషోల్డ్ లిమిట్స్ ఫర్ ఎన్పిఎస్, నిరర్ధక ఆస్తులకి థ్రెషోల్డ్ లిమిట్స్ కొంచెం తగ్గించడం, ఇదొకటి ముఖ్యమైనటువంటి విషయం. దానికోసం బహుశా ఈ నెలాఖరు లోపల కమిటీ వేస్తారు. రామకోటేశ్వర గారు, ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 7 గురించి స్పందిస్తూ చర్చకు వీలు కల్పించే విధంగా మాత్రమే చట్టంలోని ఆయుధాలను ప్రభుత్వం ప్రయోగిస్తుందని జైట్లీ అన్నారు. అసలు ఆర్బీఐ చట్టంలో సెక్షన్ 7 ఏం చెప్తుంది సార్? అంటే సెక్షన్ 7 అనేది ఎనేబులింగ్ క్లాజ్ అండి. దాంట్లో ఏంటంటే మీకు అసలు ఆర్బీఐతో మాట్లాడటానికి అసలు అధికారం ఉందా లేదా అనేది సెక్షన్ 7లో చెప్తుందా గవర్నమెంట్కి. అంత నేను చెప్తుంది అదే, అధికారం ఏముందనేది కాదు, ఎలా ఉపయోగిస్తున్నాం అన్నది ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఆర్బీఐ గవర్నర్ తోటి అరుణ్ జైట్లీ మాట్లాడింది 2 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఒకటి ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ని మీరు సడలించండి, ఇది చాలా ఇంపార్టెంట్. 2 ఏంటంటే రిజర్వ్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దాంట్లో కొంత అమౌంట్ గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేయండి. సరే, 3వది ప్రతి ప్రభుత్వం అడిగేది ఏంటంటే రేట్లు మీకు ఆర్బీఐ రేటు తగ్గించండి. ఈ 3 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. నేను ఈ 3 గురించి మాట్లాడతాను. ఎందుకనంటే సెక్షన్ 7 చర్చకి అవకాశం కల్పించదు కదా అని చెప్పి మీరు ఎక్కడ దాకా వెళ్ళారు? వాళ్ళకుండే ఇబ్బందులు వాళ్ళకున్నాయి. వాళ్ళే కాదు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అడుగుతాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్ఎల్బీసీ పెడతాయి ప్రతి 3 నెలలకు ఒకసారి. దాంట్లో కూడా ఏంటి, ప్రతిసారి మీరు రుణాలు పెంచండి అని అంటారు. ఇప్పుడు అట్లానే కేంద్ర ప్రభుత్వం కూడా మొత్తం కలిపి మీరు పరపతి ఆగిపోయింది, మీరు ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ని సడలించాలని చెప్తున్నారు. అంటే దీని అర్థం ఏమిటి? వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు మరీ టెక్స్చువల్ లాంగ్వేజ్లో వెళ్తున్నారు అమలు చేయటంలో. అది మంచిది కాదు, మేము ప్రజలకి మళ్ళా జవాబుదారులం కాబట్టి దీన్ని సడలించిందనేది ఒకటి చెప్తా ఉంది. 2వది రిజర్వ్స్. దాని మీదకి వచ్చేసరికి వాస్తవానికి రిజర్వ్స్ అనేది చాలా దేశాలతో ఎక్కడో 1-2-3 దేశాలు తప్పితే ఎక్కువ దేశాల్లో ఈ శాతం రిజర్వ్స్ ఎవరికి లేవు. అది మాత్రం వాస్తవం. అయితే రిజర్వ్స్ లేవు కదా అని నీ ఆర్థిక లోటు, ద్రవ్య లోటు పూడ్చుకోవడానికి ఈ రిజర్వ్స్ని వాడుకోవటం అనేది చాలా తప్పు. దాన్ని ఏం చేయాలంటే మీరు ఆర్థిక వ్యవస్థ పటిష్టం కావడానికి ఏంటో కమిటీని వేసి దాని ద్వారా కొంత అమౌంట్ ఇవ్వటం అనేదానికి కొంత అర్థం ఉంది దాంట్లో. నేను టోటల్గా, ఎందుకంటే ఆర్బీఐ ఆ డబ్బులు ఏం చేసుకుంటుంది మొత్తం మీద ఈ వ్యవస్థ కోసమే కదా ఆ డబ్బులు కూడా అట్టి పెడుతుంది. అందుట్లో ఆర్థిక వ్యవస్థ పటిష్టత కోసం వాళ్ళు కొంత రిజర్వ్స్ని తీసి వాడుకోవటంలో తప్పలేదు. వాళ్ళ అరవింద్ సుబ్రహ్మణ్యం గారు కూడా అదే చెప్పారు. ఏంటంటే ఉన్నమాట నిజం, హయ్యెస్ట్ రిజర్వ్స్ ఉన్నాయి ఆర్బీఐలో మాత్రం. అది ఉన్నాయి కదా అని దాన్ని అట్లానే ఉంచాల్సిన అవసరం లేదు, దాన్ని రివ్యూ చేసుకోవాల్సిన తప్పు లేదు. బట్ నీకు ఫిస్కల్ డెఫిసిట్ పూడ్చడానికి తీసుకుంటే మాత్రం అప్పు చేయడానికి లేకపోతే లోటు పూడ్చుకోవడానికి డబ్బులు వాడుకోవటం చాలా చాలా ప్రమాదకరమైనటువంటిది. 3వది రేటు విషయంకి వచ్చేసరికి ఏంటంటే ఇవాళ మొత్తం ఏషియా ఆర్థిక వ్యవస్థలో చూసుకుంటే హయ్యెస్ట్ రేటు ఉన్నది మన ఇండియానే.
4% పైన యావరేజ్, నేను చెప్పేది నెట్, మీరు రెపో రేట్ అయితే నెట్ తీసుకున్నప్పుడు 4.5% ఉంది రిజర్వ్ బ్యాంక్ది మన ఇండియన్ రేటు. మిగతా కంట్రీస్తో ఎక్కడా లేదు ఇంత రేటు, హయ్యెస్ట్ అనమాట ఏషియన్ కంట్రీస్ అన్నిట్లోకి. మరి అటువంటప్పుడు నీకు ఇన్వెస్ట్మెంట్స్ ఎలా వస్తాయి? తర్వాత ఇక్కడ లోను నీకు అంత ఎవరు తీసుకుంటాడు? ఇక్కడ లోన్ తీసుకోవడానికి కష్టం కదా. ఇంటర్నేషనల్ దీంట్లో ఆర్థిక వ్యవస్థ పెరగటానికి కావలసినటువంటి వాతావరణం, అనువైన వాతావరణాన్ని క్రియేట్ చేయలేకపోతున్నాం. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మొత్తం లెక్కేసినప్పుడు మనది 4.5 ఉంది, కానీ మిగతా దేశాలు బాగా తక్కువ ఉన్నాయి. చైనా ఉంది 2%, 3% ఉంది, మనది 4.5% ఉంది ఆ లెక్కలు చూసుకున్నప్పుడు యావరేజ్ సగటున. సో కాబట్టి దీనివల్ల ఏమైపోతుంది, ఒక అనువైన వాతావరణం, ఇన్వెస్ట్మెంట్ వాతావరణం అనేది భారతదేశంలో వచ్చే అవకాశం కనపట్లేదు. అది కాబట్టి కొంత రీజన్ ఉంది. ద్రవ్యోల్బణం విషయం కూడా చెప్తాను. ఇవాళ ద్రవ్యోల్బణం ధరల సూచి ఎంత తగ్గిపోయిందంటే 2 వచ్చింది ఇప్పుడు మొన్న. ఇది మనం హర్షిస్తున్నాం, హర్షించలేము. దీంట్లో ఎందుకు తెలుసా, రైతాంగ సంక్షోభం, వ్యవసాయ సంక్షోభం అనే కారణం అది. అంటే అర్థం ఏంటి, రైతుకు గిట్టుబాటు ధర దొరకట్లేదు అక్కడ మీకు. కాబట్టి ఏంది, ఇది కూడా కరెక్ట్ కాదు. 2.5% ఇన్ ఎకనమిక్ దీని ప్రకారంగా అంత తక్కువ ఉండటం అనేది కూడా కరెక్ట్ అయినటువంటిది కాదు. ఇవన్నీ ఏంటంటే ఆర్థికవేత్తలు, మేధావులు కలిసి కూర్చొని చర్చించుకోవాల్సిన విషయం. ఆర్బీఐ నిర్ణయాల్లో సెంట్రల్ బోర్డు పాత్ర, పరిమితులపైన దేశంలో చర్చ జరుగుతూ ఉంది. అసలు ఆర్థిక విధానాలపై ప్రభుత్వానికి ఆర్బీఐకి మధ్య ఎలాంటి సమన్వయం అవసరం అంటారు? వాళ్ళిద్దరి మ్యాండేట్ల మధ్య ఒక సమన్వయం ఉండాలి. ఇప్పుడు మ్యాండేట్లో ఇందాక నేను చెప్పినట్లుగానే స్ప్లిట్ ఉంది, విభజన ఉంది. ఎట్లా అంటే రిజర్వ్ బ్యాంక్కి ఉన్నటువంటి, అంటే దానికి ఉన్నటువంటి మెయిన్ పర్పస్ ఏంటంటే, దాని పనితీరులో మెయిన్ ఏంటంటే ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడం, ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అని ప్రపంచంలో అన్ని దేశాల్లో పిలుస్తున్నాం దాన్ని. ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అంటే ద్రవ్యోల్బణాన్ని తక్కువ లెవెల్లో ఉంచే బాధ్యత దాని మీద పెట్టారు. ఇప్పుడు ఏమైంది, రెండో పక్క ప్రభుత్వానికి ఉన్నటువంటి జనరల్గా రాజకీయాల్లో ఉన్నటువంటి వాతావరణం ఏంటంటే, ప్రభుత్వం ఎన్నికైనది ప్రజల చేత ఎన్నుకోబడింది కాబట్టి దానికి దేశంలో అభివృద్ధిని చూపించడం, ప్రజల సంక్షేమం చూడటం, ప్రజలకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం అనేది ప్రధానంగా ఉండాలి. అది ఎప్పుడు జరుగుద్ది, ప్రభుత్వం ఇప్పుడంటే ప్రైవేట్ రంగం చాలా వరకు విఫలమవుతున్నటువంటి వాస్తవం. ఎందుకంటే ప్రైవేట్ పెట్టుబడులు తగ్గుతున్నాయి ఆర్థిక వ్యవస్థలో. ప్రభుత్వం ఖర్చు పెట్టాలి. ప్రభుత్వం ఆ ఖర్చు పెట్టగలిగే ఎప్పుడు ఉంటుంది, దాని దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఉంటుంది. అది ఖర్చు పెట్టడం మొదలు పెడితేనేమో ఫిస్కల్ డెఫిసిట్ ఎంతో కొంత అర్థం వస్తుంది. రెండో పక్క ఏంటి, రిజర్వ్ బ్యాంక్ తాలూకు ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ దగ్గర రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉన్న నిధులు ప్రభుత్వం తీసుకోవాలన్నా, వడ్డీ రేట్లు రిజర్వ్ బ్యాంక్కి తక్కువగా ఉంచాలన్నా దానికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ప్రభుత్వం ఆ రిజర్వ్ బ్యాంక్ ఆ పనికి ఒప్పుకోదు. వడ్డీ రేట్లు అలాగే పెట్టింది. ఎందుకు ఇంటర్నేషనల్ ఫైనాన్స్ పెట్టుబడులు ఈ దేశంలోకి ఈక్విటీ మార్కెట్స్లోకి రావాలి. మనకి షేర్ మార్కెట్లను మనం ప్రధానంగా చేసుకుని మనం సూపర్ పవర్ అవుతామని కలగంటున్నాం, దాని మీదే ఉన్నాం మనం. కాబట్టి ఏంటంటే ఆ షేర్ మార్కెట్లను సాటిస్ఫై చేయాలంటే ద్రవ్యోల్బణం తక్కువ ఉండాలి. ప్రభుత్వం కనుక తన రిజర్వ్స్ తీసుకుంటే ఆ సమస్యలు దానికి ఉంటాయి అనేది. ప్రభుత్వం ఖర్చు పెట్టడం పెరగటమో, ఫిస్కల్ డెఫిసిట్ దాన్ని పూడ్చుకోవడానికి వాడటమో అవి మంచి కాదనేది. దీనిలో ఏమవుతుంది, గ్రోత్ ఇన్ఫ్లేషన్ కాంట్రడిక్షన్ ఉంటుంది. గ్రోత్ కావాలంటే ఖర్చు పెట్టాలి, ఖర్చు పెడితే ద్రవ్యోల్బణం పెరుగుద్ది, ద్రవ్యోల్బణం పెరిగితే రిజర్వ్ బ్యాంక్ ఒప్పుకోదు. ఈ వైరుధ్యాన్ని మనం పరిష్కారం చేసుకోవాలి. ఈ రెండింటికి ఒకటే గోల్ ఉండాలి. రిజర్వ్ బ్యాంక్ గోలు ప్లస్ ప్రభుత్వం గోలు రెండు ఏంటంటే, మొత్తానికి భారత ప్రజలకు ఏదైనా డెలివర్ చేయటం. మానిటరీ పాలసీ ఎలా ఉండాలంటే, భారత ప్రజలకి భారతదేశంలో వృద్ధికి అనుకూలమైందిగా రిజర్వ్ బ్యాంక్ చూడాలి. రెండో పక్క ప్రభుత్వం ఏంటంటే, కేవలం తన ఎన్నికల సంవత్సరంలో చేసే పనుల్లాగా ఇట్లాంటివి చేసుకుంటూ వచ్చి ఎన్నికల సంవత్సరంలో మొత్తం దివాలా తీయించి తర్వాత ఎవరైనా వస్తే వాళ్ళ చేతిలో పెట్టిపోయేదో, చేసే హాట్ పొటాటో రెండో వాళ్ళ చేతిలో పడేసిపోయే వ్యవహారాలు ఈ మానేయాలి. కాబట్టి ఈ వైరుధ్యాన్ని పరిష్కరించుకోకుండా ఏంటంటే, రిజర్వ్ బ్యాంక్ను ప్రభుత్వానికి ఉన్నటువంటి వైరుధ్యం పరిష్కారం కాదు. దీనికి ప్రధానంగా కావాల్సింది ఏంటంటే చిత్తశుద్ధి, అన్నిటికంటే పెద్ద మాట కావచ్చు కానీ దేశభక్తి, దేశం కోసం, దేశ ప్రయోజనాల కోసం, దేశ సార్వభౌమాధికారం కోసం పనిచేసే ప్రభుత్వాలు, దేశంలో ఉన్నటువంటి వనరులు కానీ నిధులు కానివ్వండి దేశ ప్రజల వెల్ఫేర్ కోసం పనికి రావాలి తప్పితే ఏదో ఈక్విటీ మార్కెట్స్లోకి వచ్చే అంతర్జాతీయ ఫైనాన్స్ పెట్టుబడులను సాటిస్ఫై చేయడానికి వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండటం, లేకపోతే ఇంకోటి రిజర్వ్ బ్యాంక్ చేయటమైనా తప్పే. ఎన్నికల సంవత్సరం దాకా చేసే పనులన్నీ చేసి ఏది అంతర్జాతీయ కాల్, బ్యాక్ అండ్ కాల్ ఏదైనా కావచ్చు, కానీ దాని ప్రకారం పనిచేసుకుంటూ పోయి అందరినీ బయట దేశాలను సాటిస్ఫై చేయడానికి పనిచేసి ఎన్నికల సంవత్సరంలో మాత్రం దేశీయ ఆర్థిక విధానాల్లో లేకపోతే ఇంకోటి గుర్తొచ్చి అంటే దేశ ప్రజల్ని సాటిస్ఫై చేసేది గుర్తొచ్చి ఆ సంవత్సరంలో మాత్రం రిజర్వ్ బ్యాంక్ మీదో లేకపోతే ఇంకో వ్యవస్థల మీద ఒత్తిడి తెచ్చి ఎలాగైనా గెలవాలని తాపత్రయపడి ఈ క్రమంలో వ్యవస్థలన్నీ ధ్వంసం అయిపోయి అన్ని వ్యవస్థలు ధ్వంసం అవుతున్నాయి కదా. ఈ ధ్వంసమైన వ్యవస్థలు మళ్ళీ రెండో వాడు వస్తే వాడు ఇంకాస్త ధ్వంసం చేసేది ఇదే క్రమంలో. ఇది మాత్రం ఎల్లకాలం సాగేటట్లయితే మాత్రం ఇదేమవుతుందంటే అన్ని వ్యవస్థలు ప్రజలకేంటి, ప్రజలకు రక్షణ కల్పించేది ఏంటి,
వ్యవస్థలే రక్షణ కల్పిస్తాయి. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అయ్యి ఎవరు పవర్ని అబ్యూజ్ చేయకుండా దుర్వినియోగం చేయకుండా వ్యవస్థలు ఆపుతుంటాయి. ఒక కోర్టో ఇంకోటో ఆపుతుంటాయి. నిరంతరం ఒక సగటు పౌరుడి దగ్గర నుంచి అత్యధిక ధనవంతుడి వరకు అన్ని వ్యవస్థల్లో కావచ్చు అన్నింటిని కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తే ఇది మంచిగా ఉండిద్ది అంట. ఎందుకంటే అది చేయకపోయారు అనుకోండి, మీరు సామాన్య జనం వ్యవస్థలన్నీ ధ్వంసం అయిపోయి చెక్ చేసేది అదుపు చేసేది ఒకటి లేకపోతే రాజకీయ పవర్ మీద ఇంకో దాని మీద ప్రజలు తీవ్రంగా నష్టపోతారు, ఇబ్బంది పడతారు. అది దేశ ప్రజాస్వామ్యానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏమాత్రం మంచిది కాదు. ఆర్బీఐ ప్రభుత్వం మధ్య నెలకొన్న అభిప్రాయ భేదాలు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నోటి వెంటే బయటపడ్డాయి. ఆర్బీఐ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని సమర్థిస్తున్న జైట్లీ ధోరణిని ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు. మిగులు నిధులపై కేంద్రం కన్ను వేసిందన్న విమర్శ కూడా లేకపోలేదు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.